హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను దొండకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తున్నాను. దానికి ముందుగా దొండకాయలని టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పక్కనే క్యాస్ట్ ఐరన్ కడాయి కూడా పెట్టుకున్నాను. ఈ క్యాస్ట్ ఐరన్లో వంటలు చేస్తే చాలా మంచిదండి హెల్త్కి. మనకి ఐరన్ కంటెంట్ అన్నదే పెరుగుతుంది. ముందుగా దాన్ని మనం కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసి దాని మీద ఉన్న డస్ట్ అంతా ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకోవాలి. ఎక్కువసార్లు దీన్ని కడిగితే రస్ట్ వస్తుందండి, అందుకే ఇలా చేస్తున్నాము. తర్వాత మళ్ళీ వేడి చేసుకొని ఇప్పుడు మసాలాకి సరిపడా సామాన్లు తీస్తున్నాను నేను. ముందుగా ధనియాలు 2 స్పూన్స్ లాగా వేసుకోవాలి, జీలకర్ర 1 స్పూన్, ఇంకా ఎండుమిర్చి ఒక 5 నుంచి 6 వేసుకున్నాను. ఇంక శనగపప్పు 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, ఇంకా ఇంగువ కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక పక్కన తీసి పెట్టుకోవాలి. ప్లేట్లో సపరేట్గా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి దొండకాయ ముక్కల్ని వేపుకోవాలి. ఏంటంటే కొద్దిగా వేపుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మనం పచ్చడి చేస్తే బాగుంటుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుంది అన్నమాట. నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. దాన్ని కూడా బాగా కలపాలండి. ఇది నేను వాటర్ వేయకుండా చేస్తున్నాను అన్నమాట. అందుకే కొంచెం పెద్దగా కట్ చేసామంటే టమాటాల్లో ఉన్న వాటర్తోనే పచ్చడి ఇది గ్రైండ్ అయిపోవాలన్నమాట. ఇంకా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నాక తర్వాత మూత తీసి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం చింతపండు వేసుకోవాలండి. మేము అంతగా ఎక్కువ తినము చింతపండు, జస్ట్ చిన్నది వేసాను అంతే, సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు నేను బ్లెండర్ తీసుకున్నాను, అంటే ఇది బుల్లెట్ మిక్సీ అనమాట. ముందుగా మసాలా ఫ్రై చేశాను కదా, అవి వేసుకోవాలి. ముందు ఈ డ్రై ఐటమ్స్ అన్నీ గ్రైండ్ చేశాక అప్పుడు దొండకాయ టమాటాలు వేసుకోవాలన్నమాట. నేను బుల్లెట్ మిక్సీ గురించి చెప్దాం అనుకుంటున్నాను మీకు. నేను ఇది 1 మంత్ బ్యాక్ లూలులో తీసుకున్నానండి. లూలు షాపింగ్ మాల్ ఉంది కదా, అక్కడ తీసుకున్నాను. మా కిచెన్లో ప్లాట్ఫామ్ అన్నది కొంచెం చిన్నది వచ్చింది. ప్లాట్ఫామ్ ఎప్పుడు మనకి కొంచెం ఫ్రీగా ఉండాలని నేనేం చేశానంటే మిక్సీ అన్నది లోపల పెట్టేసుకున్నాను, కబోర్డ్స్ లోపల. అందువల్ల ప్రతిదీ చిన్నది గ్రైండ్ చేయాలంటే మొత్తం అది తీయాల్సి పైకి పెట్టాల్సి వస్తుందన్నమాట. అది కొంచెం ఇబ్బందిగా ఉందనేసి, నెక్స్ట్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కదా అనేసి నేను తీసుకున్నాను. ఇది వండర్ చెఫ్ కంపెనీదండి, న్యూట్రీ బ్లెండ్. ఇది డిజైన్ ఇలా ఉంటుందన్నమాట. 2 జార్స్ ఇచ్చారు, దానికి మళ్ళీ ఒక సిప్పర్ ఇచ్చారు, ఇంకా 2 మూతలు కూడా ఇచ్చారనమాట. ఒకటి 4 బ్లేడ్
ఇచ్చారు, ఒకటి 2 బ్లేడ్ది ఇచ్చారనమాట. 2 జార్స్కి బాగా పనిచేస్తుంది. డ్రై ఐటమ్స్ కూడా ఈజీగా మెదిగిపోతున్నాయి. ఇదండి, ఇది పెట్టాక నా కిచెన్కి కొంత మంచి లుక్ వచ్చిందని అనుకుంటున్నాను. సింపుల్గా నీట్గా ఉంది కదా. ఇప్పుడు నేను మసాలాని గ్రైండ్ చేసుకుంటున్నాను. దీనికి ఆన్ ఆఫ్ బటన్స్ ఏమి ఉండవండి, జస్ట్ ఇలా టర్న్ చేస్తే అయిపోతుంది. చూడండి ఎంత మెత్తగా వచ్చింది మసాలా పౌడర్ అన్నది. ఇప్పుడు నేను దొండకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా షుగరు, కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. ఇది యాక్చువల్లీ రోటి పచ్చడి, రోట్లో చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ మనకు ఇప్పుడు రోజుల్లో ఎక్కడ ఉంటాయండి మన ఇంట్లో రోళ్ళు. ఇంకా అందుకే ఇలా బుల్లెట్ మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. మరి అంటే ఇప్పుడు దోశ ముద్ద అలాంటివి చెయ్యాలి అంటే ప్రీతి మిక్సీ ఉందండి, అందులో చేయాలి. ఇలా చిన్న చిన్నవి అయితే ఇప్పుడు పచ్చళ్ళు, పొళ్ళు ఇలాంటివి చేయాలంటే ఇవి సరిపోతుంది. ఇది బుల్లెట్ మిక్సీ అన్నది ఈజీగా ఉంది కూడా, చూడటానికి సింపుల్గా ఈజీగా ఉంటుంది. పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట, తాలింపు వేసుకోవడానికి. ఇప్పుడు నేను మళ్ళీ అదే కడాయి తీసుకున్నాను, అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇంకా మినపప్పు కూడా వేసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి కూడా చీల్చి వేసుకుంటున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకొని, ఇంకా పచ్చడిని నేను ఒక బౌల్లో తీసుకున్నాను, ఆ బౌల్లో వేసేసుకుంటున్నాను ఈ పోపు అంతా. ఈ క్యాస్ట్ ఐరన్ అనేవి చాలా బరువు ఉంటాయండి, సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేయలేము. ఇలా పచ్చళ్ళ పోపు వేసేసుకుంటే అయిపోయినట్టేనండి. చాలా బాగుంటుంది, మీరందరూ ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు రోజు మధ్యాహ్నం ఒక 11 to 1 లోపు నా వీడియోస్ అన్నవి వస్తాయండి. ఓకే మరి, బాయ్, థ్యాంక్ యూ.